హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు అనగా జనవరి 11 2026కి సంబంధించి ఎలాంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో చూద్దాం. ముందుగా నా ఛానల్ కొత్తగా మీరు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ టాపిక్లోకి వస్తే అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారిగా కాగితం లాంటి పుట్టగొడుగులు. యాక్చువల్గా ఇది అరుణాచల్ ప్రదేశ్లో మొదటిసారి అండి. మనకి ఎక్కువగా ఈశాన్య ప్రాంతాల్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకంటే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉట్టిపడుతుందటు అరుణాచల్ ప్రదేశ్ కానీ మిజోరాం ఇటువైపు ఎక్కువగా. అయితే అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారిగా కాగితం లాంటి పుట్టగొడుగులు, అయితే కాగితం లాంటి ఫ్లీటెడ్ ఇంక్ క్యాప్ పుట్టగొడుగులు తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పుట్టగొడుగు యొక్క శాస్త్రీయ నామం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, పారాసోలా ఫ్లీకాటిలిస్. పారాసోలా ఫ్లీకాటిలిస్. అయితే దీని యొక్క జీవితకాలం 24 గంటల కన్నా తక్కువేనంటండి, గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని ఎక్కడ గుర్తించారంటే లాంగ్డింగ్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రమైన ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ పుట్టగొడుగులు కనుగొన్నారనమాట. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారిగా కాగితం లాంటి పుట్టగొడుగులు, దాని పేరు ఫ్లీటెడ్ ఇంక్ క్యాప్. దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే పారాసోల్ ఫ్లీకాటిలిస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూస్తే స్వదేశీ పరిజ్ఞానంతో వాయు కాలుష్యం పర్యవేక్షణ పరికరాల అభివృద్ధి. రీసెంట్గా దీనిని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ గారు ఈ ఎన్ఈసిఎల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఎన్ఈసిఎల్ అంటే ఏంటంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ. దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే సిఎస్ఐఆర్ ఎన్పిఎల్ అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ 80 అండి. ఇది 80వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జితేంద్ర సింగ్ గారు ఈ ఎన్ఈసిఎల్ని ప్రారంభించారు. అయితే ఇలాంటి ల్యాబొరేటరీ అనేది ఇంకెక్కడ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇది బ్రిటన్లో ఉందండి. భారత్లో ఇది మొదటిసారి. మొత్తంగా చూసుకుంటే ప్రపంచపరంగా చూసుకుంటే ఇది రెండవసారి అవుతుంది. సో మొదటిది బ్రిటన్లో ఉంది ల్యాబొరేటరీ, రెండవది భారత్లో ఉంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది పర్యావరణ విధానాలను బలోపేతం చేస్తుంది, అలాగే విదేశీ సర్టిఫికేషన్ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రారంభించింది ఎవరు? జితేంద్ర సింగ్ గారు. ఓకేనా, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి వర్యులు. నెక్స్ట్ వన్ చూద్దాం. మనం ఆల్రెడీ ఈ సోమనాథ్ ఆలయం గురించి ఆల్రెడీ ప్రతి టాపిక్లో కూడా వస్తుంది డైలీ కరెంట్ అఫైర్స్లో. రీసెంట్గా మనం సోమనాథ్ ఆలయానికి మోడీ గారు వెళ్తున్నారని చెప్పాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్లో కూడా మనం ఈ సోమనాథ్ గురించి అనేది రావడం జరిగింది. అయితే మోడీ గారు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గారు కలిసి శబర్మతి ఆశ్రయాన్ని సందర్శిస్తారని చెప్పాం కదా, ఆ టాపిక్ కూడా ఇందులో రాబోతుంది. మనకు ఆల్రెడీ గుజరాత్ సోమనాథ్ ఆలయంలో స్వాభిమాన్ పర్వ దినోత్సవకి పాల్గొన్న మోడీ గారిని ఆల్రెడీ ముందు చదువుకున్నాం. అయితే ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి ఏంటంటే మోడీ గారు ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాటు అలాగే లైబ్రెంట్ ప్రాంతీయ సదస్సులో కూడా పాల్గొనడం జరిగింది. వైబ్రెంట్ అండి, ప్రాంతీయ సదస్సులో పాల్గొన్నారు. అలాగే ఓంకార్ మంత్ర సామూహిక ఆలాపనలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే అదేవిధంగా 3000 డ్రోన్లతో నిర్వహించిన షోను కూడా తిలకించడం జరిగింది. అలాగే శౌర్యయాత్రలో కూడా పాల్గొన్నారు. మనకి ఇలాంటివి కూడా ఇస్తాడా అంటే గ్యారంటీగా ఇస్తాడండి. ఎందుకంటే ప్రీవియస్గా ఏపీకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగేటప్పుడు డ్రోన్లకు సంబంధించి కూడా ఆ కలర్స్ కూడా అడిగాడండి. సో ఈ టాపిక్ మనకు తప్పనిసరిగా చూసుకోవాలి. 3000 డ్రోన్లతో నిర్వహించిన షోను కూడా తిలకించడం జరిగింది. మనకి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. సోమనాథ్ ఆలయానికి సందర్శించారు కాబట్టి అక్కడ ఏవేవి జరుగుతుంది అనేది ఇంకా ప్రీవియస్గా మన కరెంట్ అఫైర్లో కూడా యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, 70వ అతి విశిష్ట రైలు సేవ పురస్కారాలు 2025. వీటిని ప్రదానం చేసింది ఎవరంటే రైల్వే శాఖ మంత్రి వర్యులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు దీన్ని పురస్కరించారు, సేవ పురస్కారాలు అందించారనమాట. అయితే ఈ అవార్డులను 100 రైల్వే అధికారులకు అలాగే ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రైల్వే జోన్లకు 26 సీల్స్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 70వ అతి విశిష్ట రైలు సేవా పురస్కారాలు. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించి చూస్తే విశాఖపట్నం పోర్ట్ అథారిటీకు 230 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు శంకుస్థాపన చేశారు. అందులో ముఖ్యంగా 4 అభివృద్ధి ప్రాజెక్టులు, ముఖ్యంగా వాటిని ఎక్కడ ప్రారంభించారంటే సాగరమాత కన్వెన్షన్ శాలిగ్రామాపురంలో వీటిని ప్రారంభించడం జరిగింది. మనకి ఈ మనీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ యొక్క మెయిన్ ప్రాజెక్టు విలువ ఎంత అంటే ఇక్కడ 230 కోట్లు పెట్టుబడుల్లోకి మనకి ఇందులో బిట్ వస్తుంది టాపిక్లో. సో 230 కోట్లతో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పరీక్షా పే చర్చ 2026 4 కోట్లతో పైగా
4 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో గిన్నీస్ రికార్డు సృష్టించింది. అసలు ఈ పరీక్షా పే చర్చ అనేది 2018లో మోడీ గారు ప్రారంభించారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అయితే దానికోసం పిల్లలతో మోడీ గారు ఇంటరాక్ట్ అవుతారండి ఈ కార్యక్రమంలో. సో అది మెయిన్. ఇందులో మై గవర్నమెంట్ పోర్టల్లో కొంతమంది లాగిన్ అవుతారు. అందులో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మోడీ గారితో మాట్లాడడం జరుగుతుంది. అందరూ ఉంటారు, బట్ అందులో తక్కువ మందే మాట్లాడగలరు. అందరూ మాట్లాడడానికి అవ్వదు కాబట్టి. నెక్స్ట్ ఇది ఒక 9th ఎడిషన్ అండి. ఇందులో పాల్గొనే విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొంటారు. ఇందులో టీచర్స్ పాల్గొంటారు, అలాగే కొంతమంది పేరెంట్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్, ఆశా వ్యాన్ అంటే దీని పేరు. దీన్ని ప్రారంభించిన గుజరాత్ సీఎం ఎవరు? గుజరాత్ సీఎం అంటే మనకి భూపేంద్ర పటేల్. ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ అనమాట. దాని పేరేటో గుర్తుపెట్టుకుంటే ఆశా వ్యాన్ను ప్రారంభించిన గుజరాత్ సీఎం. దీన్ని గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ బిట్స్ అండి. క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించిన సీఎం భూపేంద్ర పటేల్. దాని పేరు ఆశా వ్యాన్. ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లోని గాంధీనగర్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి డేటా ఆధారిత జీరో మరణాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనిని న్యూఢిల్లీలోని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా 15 రాష్ట్రాలలో 100 జిల్లాలను ఎంపిక చేశారు. 100 జిల్లాలు అంటే మెయిన్ ఎక్కడైతే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయో అటువంటి జిల్లాలను ఎంపిక చేయడం జరుగుతుందండి. మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎన్ని రాష్ట్రాలను ఎంపిక చేయడం జరిగింది. ఇన్ని రాష్ట్రాల్లో 100 జిల్లాలు ఎంపిక చేశారు. గుర్తుపెట్టుకోండి. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి డేటా ఆధారిత జీరో మరణాల కార్యక్రమం. ఓకేనా. దీనిని ప్రారంభించారు, న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇండియన్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ 24, స్పీడ్ పోస్ట్ 48 అనే 2 కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. దీనిని ఎవరు? మంత్రివర్యులు జ్యోతిరాదిత్య సింధియా గారు, కమ్యూనికేషన్ మినిస్టరు జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్సెల్స్ను వేగవంతం చేయడానికి ఈ ప్రమాణాలు నిర్దేశిస్తాయండి. అయితే దీనిని సింధియా గారు మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో పిచోర్లో ప్రారంభించడం జరిగింది. అలాగే పిచోర్ సబ్ ఆఫీసును కూడా ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇవేంటి? స్పీడ్ పోస్ట్ 24 వితిన్ 24 అవర్స్లో పంపించాలి, అలాగే 48 అవర్స్లో కూడా పంపించాలని అర్థం. అంటే వేగవంతం చేయడానికి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఎవరు ప్రారంభించారంటే జ్యోతిరాదిత్య సింధియా గారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే భారత ఆసియా క్రీడల బంగారు పతక విజేత రన్నర్ జెన్సన్ జాన్సన్ గారు రిటైర్మెంట్ ఇచ్చారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారంటే కేరళకు చెందినవారు. యాక్చువల్గా ఆసియన్ క్రీడలు 2018లో జకర్తాలో జరిగాయండి. అందులో 1500 మీటర్ల పరుగులో గోల్డ్ పథకాన్ని, అలాగే 800 మీటర్ పరుగులో సిల్వర్ పథకాన్ని పొందడం జరిగింది. ఎవరు? జెన్సన్ జాన్సన్, కేరళ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మహిళల హీరో హాకీ ఇండియా లీగ్ 2025-26 టైటిల్ కైవసం చేసుకున్న ఎస్జీ పైపర్స్. గుర్తుపెట్టుకోండి. హీరో హాకీ ఇండియా లీగ్ మెన్స్ కాదు, ఉమెన్స్. అయితే ఇక్కడ రన్నర్ ఎవరంటే బెంగాల్ టైగర్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫైనల్ ఎక్కడ జరిగిందంటే మనకి రాంచీలో జరగడం జరిగింది. రాంచీలో. ఓకేనా. నెక్స్ట్ వన్. జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీ ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతుందండి. అయితే ఇందులో భాగంగా మనకి తెలంగాణకు చెందిన నిఖిత్ జరీన్ మహిళల 51 కేజీల విభాగంలో నిఖిత్ జరీన్ విజేతగా నిలవడం జరిగింది. అలాగే మెన్స్ 60 కేజీల విభాగంలో హుసాముద్దీన్ విజేతగా నిలవడం జరిగింది. అలాగే మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా విజేతగా నిలవడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి. మనకి ఇది జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీ ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. విభాగాలు వేరువేరుగా ఉంటాయండి. 51 కేజీలు, 60 కేజీలు, 75 కేజీలు. ఇందులో పేరు గుర్తుపెట్టుకోవాలి. నిఖిత్ జరీనా, అలాగే 60 కేజీలు అయితే హుసాముద్దీన్, అలాగే 75 కేజీలు అయితే లవ్లీనా విజేతగా గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ.